హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఏప్రిల్ 2 గురువారం రోజు ఉదయం 10 మురుసుబాతలైతే మీరు వెళ్ళబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి ముగ్గురు వ్యక్తులు రాబోతున్నారు. మరి ఆ ముగ్గురు వ్యక్తులు రాక మీ జీవితం ఎలా మారబోతుందో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ప్రేమ, పెళ్ళి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపార, విద్య ఎటువంటి సమస్యలున్నా కానీ ఒకే ఒక పరిహారం. గురూజీ విజయరాజు గారిని ఒకే ఒకసారి సంప్రదించండి. 6302672110కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటే 3 రోజుల్లో మీ సమస్యని పరిష్కరిస్తారు. ఎంతో నమ్మకమైనటి గురువుగారు. ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి, ఉన్న చోటే పరిష్కరిస్తారు. ఇప్పుడు ఈ తులారాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు కూడా. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహఫలం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ప్రారంభించిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. అంతేకాకుండా దానివల్ల కొంతమందికి వీరి నుండి దూరం అయిపోయారు కూడా. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎల్లవెల్లా తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజు ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు జరుగుతున్నాయి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతుంది. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో రేపటి రోజు ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరు ఏదైనా సరే అప్పుడే కోపగించుకుంటారు. కోపంతో తిడతారు. ఆ తర్వాత బాధపడతారు. వీరికి కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడతారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటుంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ తులారాశి వారికి రేపటి రోజు ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు. రేపటి రోజు హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. ఎలాంటి చెడుభావం మీపై పడకుండా మిమ్మల్ని రక్షిస్తూ వచ్చాడు. ఈ శనివారం హనుమంతుని గుడికి వెళ్ళి 5 తమలపాకులు సమర్పించి 21 ప్రదక్షిణాలు చెయ్యండి. హనుమంతుడి వారికి తమలపాకులంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మంచి శుభార్తలు కూడా వినబోతున్నారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తూదుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు హనుమంతుని ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేస్తారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. హనుమంతుని అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. తులారాశి వారు రేపటి రోజు ఒక పేపర్ మీద జై శ్రీరామ్ అని 111 సార్లు రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టండి. జై శ్రీరామ్ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి పూర్తిగా తొలగిపోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా తొలగిపోతుంది. అపరమైన ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలుకోకండి. రేపటి రోజు అయిపోయిన తర్వాత ఆ పేపర్ని నీళ్ళలో వేయండి. తులారాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేనిపిస్తే అదే చెయ్యండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. తులారాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే వింటున్నారు. తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మూగజీవులకి ఆహారదానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలుకోకండి. తులారాశి వారు బయటి వారితో రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైతే గొడవ పడతారో మధ్యలో మీరు అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంపద విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు RS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నీలరంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.